మీకు తెలియాల్సిన విషయం ఏంటి? నన్ను చేరుకునే మార్గంలో ఎన్నో మైలురాళ్ళుంటాయిలరా. ఏంటో చెప్పనా? బాహ్య విషయాల ద్వారా నీవు నా సామీప్యాన్ని పొందలేవు. ఇవన్నీ మైలురాళ్ళు. ఎంత దూరం మైళ్ళు చూసుకుని ఇంత దూరం ఎక్కా, అంత దూరం తెలుసుకున్నా అని మనం చెప్తూ ఉంటాం. అమ్మ 18 అధ్యాయాల్లో ఇన్ని అధ్యాయాలు దాటానమ్మా ఎట్లో కట్ట అనంటాం. దాటితే ఉపయోగం ఏముందిరా నాయనా? నా సామీప్యాన్ని పొందటానికి ఏమన్నా ప్రవర్తించావా? నీవు నా ప్రక్కనే ఉన్నప్పటికీ చాలా దూరంగా ఓ ఉన్ ఉందేమేమో అని భావిస్తూ ఉంటావు. నాకు ఎంత దూరము ఉన్నను అతి సమీపంలోనే ఉన్నానని నేను భావిస్తా. ఎట్లాగా? నేను నీలోనే ఉన్నాను గదా! అది నాకు తెలుసు. నేనున్నానన్న విషయం నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించట్లా. ఎంతసేపు బాహ్యంలోకెళ్ళిపోతున్నావు. నేను నీకు సన్నిహితంగా ఉన్నాను. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమలను అంటిపెట్టుకొని ఉన్నావే అనుకో. నీవెంతో దూరంలో ఉన్నానని నువ్వు అనుకున్నా, నీ సమీపంలోనే నేనుంటాను. నువ్వు ఈ మార్గంలో లేవనుకో, నువ్వు నా సమీపంలోనే ఉన్నావు అని అనుకుంటూ, భగవంతుడు నాలోనే ఉన్నాడోయ్! భగవంతుడు నాతోనే ఉన్నాడోయ్! నన్ను నడిపిస్తున్నాడు అంటూ అధర్మము, అశాంతి, అవాక్యాలు పలుకుతూ ఉంటే నువ్వు నాకెంతో దూరంగా ఉన్నట్లే. ఎందుకంటే నువ్వు నన్ను గుర్తిస్తే నువ్వు ఇయన్నీ చెయ్యవు. ఎందుకంటే నన్ను గుర్తించిన వాడు ఎవడు కూడా ఇటువంటి మార్గాన నడవటానికి వాడికి బుద్ధి కలగదు. ఆ బుద్ధి కలిగింది అట్లాగే మార్గంలో ఉన్నావు అనంటే, నేను నీలో ఉన్నా సరే, నువ్వు నా నేను నీతోనే ఉన్నానని పై మాటలు మాట్లాడుతూ, అటువంటి మార్గంలో నువ్వు చేస్తున్నావు కాబట్టి, నేను నీకెంతో దూరంగా ఉన్నానని నువ్వనుకున్నా నీ దగ్గరే ఉన్నప్పటికీ కూడా నీకు మంచనేది జరగదు. నీ భావన ఎప్పుడు గూడా మంచి మార్గంలో ఉండదు. ఓకే. భగవంతుడింకా ఇవియే నా దగ్గరకు చేర్చే మార్గంలోని మైలురాళ్ళు. మీరందరూ నా యొక్క శరీరము అంగములే విషయములు, విశ్వాసము మొదలగు మధురమైన వాంఛనీయమైన గుణాలు భగవంతుడికి మీరిచ్చారే అనుకోండి. మీరెక్కడున్నా సరే, ఏమి చేస్తున్నా సరే, నాకు సహాయ సహకారాలు నేను నీకు సహాయ సహకారాలు ఇస్తూనే ఉన్నా. ఇక్కడ చూడండి ఒక మంచి తికమక పెట్టే వాక్యాన్ని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి అనంటే ఈ ఇదిగోండి మధురమైన భావన, విశ్వాసము, వాంఛనీయమైన గుణాలు భగవంతుడికి మీరిచ్చారే అనుకోండి. మీరెక్కడ ఉన్నా వాంఛనీయమైన అనంటే ఏంటి ఇక్కడ? భగవంతుడికిష్టమైన పనులు అని అర్థం. ఎంత నాకిష్టమైన పనులు మీరు చేస్తూ ఉంటారు.